హలో ఫ్రెండ్స్, సంక్రాంతి అంటే భోగి పండగ మాత్రమే కాదు, సినిమాలకు పండగ కూడా. అందుకని మేకర్స్ ఈ సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని భావిస్తూ ఉంటారు. అయితే భయ్య, ఈ 2024 సంవత్సరంలో ఈ సంక్రాంతికి 4 సినిమాలు బరిలోకి దిగాయి. 1 సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, 2 హనుమాన్, 3 నా సామిరంగ, 4 సైంధవ్. మరి ఈ 4 సినిమాల్లో హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి టాప్లో నిలిచిన సినిమా అంటే అన్డౌటెడ్లీ హనుమాన్ మూవీ అనమాట. మరి అదేవిధంగా 2001 నుండి 2023 సంవత్సరంగాను సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో టాప్లో నిలిచిన సినిమా ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్య. మరి ఈ వీడియో చేయడానికి చాలా సమయం పడుతుంది. దయచేసి ఇలాంటి వినూత్నమైన మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక 2001 విషయానికి వస్తే భయ్య, 2001లో మురగరాజు, దేవిపుత్రుడు, అలాగే నరసింహనాయుడు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి భయ్య. మరి మృగరాజు, దేవిపుత్రుడు అయితే ఫ్లాప్ అయ్యాయని చెప్పవచ్చు. కానీ 2021 సంక్రాంతి విన్నర్గా అయితే మాత్రం నటసింహం బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది భయ్య. ఇక 2002 సంక్రాంతి విన్నర్ అంటే నువ్వు లేక నేను లేను. తరుణ్ నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది భయ్య. మరి ఈ మూవీతో క్లాస్కి వచ్చిన సీమసింహం, అలాగే మహేష్ బాబు టక్కర్ దొంగ మూవీలు అయితే ఫ్లాప్ అయ్యాయని చెప్పవచ్చు. ఇక 2003 సంక్రాంతి విన్నర్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు మూవీ భయ్య. ఇదైతే సూపర్ స్టార్ కెరీర్లోనే ఒక మైల్ స్టోన్ మూవీగా చెప్పవచ్చు. మరి 2003 సంక్రాంతి పోటీలో ఎవరై అతగాడు, ఆ అబ్బాయి చాలా మంచోడు, పెళ్ళం ఊరెళ్తే ఇటువంటి సినిమాలు రిలీజ్ అయితే సంక్రాంతి విన్నర్గా మాత్రం ఒక్కడు నిలిచిందనమాట. ఇక 2004 విషయానికి వస్తే ఏకంగా 4 సినిమాలు విడుదలయ్యాయి భయ్య. అవి కూడా సూపర్ స్టార్ రేంజ్ ఉన్న హీరోల సినిమాలు. 1 రెబల్ స్టార్ ప్రభాస్ వర్షం, 2 లక్ష్మీ నరసింహ బాలకృష్ణ సినిమా, 3 యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆంధ్రవాల పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చింది. ఇక 4 మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన అంజీ. మరి 4 సినిమాల్లో సంక్రాంతి విన్నర్గా నిలిచింది 2004 కంటే వర్షం భయ్య. మరి బాలకృష్ణ, లక్ష్మీ నరసింహ కూడా బాగానే ఆడింది, కానీ వర్షం రేంజ్లో అయితే ఆడలేదు. ఇక 2005 సంక్రాంతి విన్నర్ అంటే సిద్ధార్థ్ నటించిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. మరి ఈ క్లాస్లో అల్లుడు, అలాగే ధనా 51 మూవీలు ఫ్లాప్స్గా నిలిచాయి. ఇక 2006 విషయానికి వస్తే భయ్య, సంక్రాంతి సీజన్లో మంచి సీజన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో 4 సినిమాలు విడుదలయ్యాయి. 1 చొక్కల్లో చంద్రుడు, 2 స్టైల్, 3 దేవదాసు, 4 లక్ష్మి. మరి ఈ 4 సినిమాల్లో 3 సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇక పెద్ద సినిమా వేస్గా, అలాగే డైరెక్టర్ వివి వినాయక్ కాబట్టి లక్ష్మిని సంక్రాంతి విన్నర్ 2006గా చెప్పవచ్చు. ఇక 2007 విషయానికి వస్తే అన్డౌటెడ్లీ సంక్రాంతి విన్నర్ అంటే దేశముదురు భయ్య. మరి ఈ సంవత్సరం సంక్రాంతికి కానుగ్గా యోగి, అలాగే బ్రహ్మ అనే 2 సినిమాలు రిలీజ్ అయితే యోగి మూవీలో సాడ్ ఎండింగ్ రావడం వల్ల అప్పుడు ప్రేక్షకులు అంతగా దాన్ని స్వీకరించలేదు. దాంతో దేశముదురు అన్డౌటెడ్లీ బ్లాక్ బస్టర్ హిట్ అవడం వల్ల 2007 గాను సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఇక 2008 సంక్రాంతి విన్నర్ అంటే మాస్ మహారాజ్ రవితేజ కృష్ణ భయ్య. మరి ఈ సినిమాకి క్లాష్గా బాలకృష్ణ ఒక్క మగాడు, అలాగే సుమంత్ పౌరుడు వచ్చాయి. మరి 2 కూడా పారిపోయాయి సంక్రాంతి బరి నుంచి పుంజుల మాదిరి. ఇక కృష్ణ అయితే సూపర్ హిట్గా నిలిచిందనమాట. ఇక 2009 సంక్రాంతి విన్నర్ అంటే భయ్య లేడీ సూపర్ స్టార్ అనుష్క సినిమా అరుంధతి భయ్య. మరి ఎప్పటి వరకు చూసుకుంటే మగ హీరోలు మాత్రమే సంక్రాంతి విన్నర్స్గా వచ్చారు. ఫస్ట్ టైం ఒక లేడీ విన్నర్ సంక్రాంతి విన్నర్గా 2009లో వచ్చింది, అదే అరుంధతి మూవీ. మరి క్లాస్గా మస్కా వచ్చింది భయ్య. మస్కా కూడా బాగానే ఆడింది, కానీ అరుంధతి దూకుడికి అయితే మాత్రం తట్టుకోలేకపోయింది. ఇక 2010 సంక్రాంతి విన్నర్ అంటే అదుర్ష్ భయ్య. మరి ఈ సీజన్లో 4 సినిమాలు విడుదలయ్యాయి. 1 ఓం శాంతి, 2 నమో వెంకటేశ, 3 శంభో శివశంభో, 4 అదుర్ష్. మరి అదుర్ష్ మాత్రం 2010 సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఇక 2011 సంక్రాంతి విన్నర్ అంటే మాస్ మహారాజ్ రవితేజ మిరపకాయ్. మరి ఈ సంవత్సరం కూడా 4 సినిమాలు బరిలోకి వచ్చాయి భయ్య. 1 పరమవీర చక్ర, 2 అనగనగా ఓ ధీరుడు, అలాగే గోల్కొండ హై స్కూల్. మరి ఈ 4 సినిమాల్లో మిరపకాయ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యి సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఇక 2012 సంక్రాంతి విన్నర్ అంటే బిజినెస్ మ్యాన్ భయ్య. మరి ఈ సంవత్సరం క్లాస్గా బాడీగార్డ్, అలాగే నందీశ్వరుడు మూవీస్ వచ్చాయి, కానీ టాప్లో మాత్రం బిజినెస్ మ్యానే నిలిచింది సంక్రాంతి విన్నర్గా. ఇక 2013 సంక్రాంతి విన్నర్ అంటే మరొకసారి సూపర్ స్టార్ మహేష్ బాబు వెంకటేష్తో వచ్చాడు భయ్య, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. మరి ఈ సంక్రాంతికి నాయకు కూడా రిలీజ్ అయింది రామ్ చరణ్ది. అయితే నాయకు కూడా బాగానే ఆడినప్పటికీ ఈ రెండిట్లకి పోటీలో మాత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు మూవీ టాప్లో నిలిచి సంక్రాంతి విన్నర్గా నిలిచిందనమాట. ఇక 2014 సంక్రాంతి విన్నర్ అంటే ఎవడు భయ్య. అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ఇద్దరు కలిసి వచ్చిన ఈ ఎవడు మూవీ సంక్రాంతి విన్నర్గా 2014 గాను నిలిచింది. మరి క్లాస్గా వచ్చిన మూవీలు అయితే
1, అలాగే మనసును మాయ చేయికే అనే 3 సినిమాలు వచ్చాయి. కాకపోతే విన్నర్గా మాత్రం ఎవడూ నిలిచింది. ఇక 2015 సంక్రాంతి విన్నర్ అంటే పటాస్ భయ్య. మరి ఇద్దరు పెద్ద హీరోలతో క్లాస్ అయిన ఈ పటాస్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మరి 2015లో సంక్రాంతికి గోపాల కూడా రిలీజ్ అయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది. అయితే ఈ మూవీ అంతంతగా ఆడటం వల్ల పటాస్ మాత్రం టాప్లో నిలిచిపోయి సంక్రాంతి విన్నర్ ఆఫ్ ది 2015 నిలిచింది. ఇక 2016 సంక్రాంతి విన్నర్ అంటే సోగ్గాడే చిన్ననాయన. కింగ్ నాగార్జునకి సరైన బ్యాక్డ్రాప్ని ఎంచుకుని సంక్రాంతికి సరైన సినిమాని పట్టుకొచ్చాడు భయ్య. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది సోగ్గాడి చిన్ననాయన. మరి ఆ సినిమాతో క్లాస్ అయిన సినిమాలు నాన్నకు ప్రేమతో, ఎక్స్ప్రెస్ రాజా, డిక్టేటర్. మరి ఈ 4 సినిమాల్లో నాన్నకు ప్రేమతో కూడా బాగానే ఆడింది, కానీ ఓన్లీ క్లాస్ ఆడియన్స్కి మాత్రమే నచ్చడం, ఇది సంక్రాంతి ఫ్లేవర్తో రాకపోవడం వల్ల సంక్రాంతి విన్నర్గా సోగ్గాడి చిన్ననాయన మూవీ నిలిచిందనమాట. ఇక 2017 సంక్రాంతి విన్నర్ అంటే బాస్ ఈజ్ బ్యాక్ అనే విధంగా వచ్చిన మెగాస్టార్ రీఎంట్రీతో వచ్చిన ఖైదీ నెంబర్ 150 భయ్య. మరి ఈ క్లాస్కి మరో 3 సినిమాలు వచ్చాయి భయ్య. 1 గౌతమిపుత్ర శాతకర్ణి, 2 శతమానం భవతి, 3 హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. కానీ అన్డౌటెడ్లీ సంక్రాంతి విన్నర్గా మాత్రం ఖైదీ నెంబర్ 150 నిలిచింది. ఇక 2018 సంక్రాంతి విన్నర్గా ఒక ఫ్లాప్ సినిమా నిలిచింది భయ్య. అంటే ఫ్లాప్ అవడం ఏంటి, సంక్రాంతి విన్నర్గా నిలవడం ఏంటి అని అనుకుంటున్నారా? ఎందుకంటే మిగిలిన సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి కాబట్టి. మరి ఈ సంవత్సరం అజ్ఞాతవాసి అలాగే రంగులు రాట్నం అనే మరో 2 సినిమాలు వచ్చాయి. అవి డిజాస్టర్ అవటం వల్ల ఈ జయసింహ ఫ్లాప్ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచిందనమాట. ఇక 2019 సంక్రాంతి విన్నర్ అంటే F2 భయ్య. మరి ఇదే సంవత్సరం ఎన్టీఆర్ మహానాయకుడు అలాగే వినయ విధేయ రామ 2 వచ్చాయి. మరి బోయారాడు అలాగే బయోపిక్ సెట్కి వెళ్ళిపోతే ఈ F2 మాత్రం సంక్రాంతి విన్నర్ ఆఫ్ ది 2019గా నిలిచింది. ఇక 2020 సంక్రాంతి విన్నర్ అంటే అలా వైకుంఠపురంలో మూవీ భయ్య. మరి 2020 సంక్రాంతి విన్నర్గా అలా వైకుంఠపురంలో చెప్పుకున్నప్పటికీ సరిలేరు నీకెవరు మూవీ కూడా గట్టి పోటీ అయితే ఇచ్చింది భయ్య. మరి మరో సినిమా ఎంత మంచి వాడురా, ఈ మూవీ అయితే సరిగా ఆడలేదు, కానీ ఈ సరిలేరు నీకెవరు మరియు అలా వైకుంఠపురంలో మూవీస్ మాత్రం బాగా ఆడాయి. కానీ సంక్రాంతి విన్నర్ మాత్రం 2020కి అలా వైకుంఠపురంలో. ఇక 2021 సంక్రాంతి విన్నర్ అంటే క్రాక్ భయ్య. మరి ఈ క్లాస్కి రెడ్ అండ్ అల్లుడు అదర్స్ మూవీస్ వచ్చాయి, కానీ సంక్రాంతి విన్నర్గా మాత్రం మన మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ మూవీ నిలిచింది. ఇక 2022 సంక్రాంతి విన్నర్గా బంగారు రాజు నిలిచింది భయ్య. కింగ్ మరొకసారి తనకు సరైన జోనర్ను పట్టుకొచ్చాడు, సూపర్ హిట్ కొట్టేశాడు. మరి సంక్రాంతికి క్లాస్గా సూపర్ మచ్చి, హీరో, రౌడీ బాయ్స్ అనే మూవీస్ వచ్చాయి, కానీ సంక్రాంతి విన్నర్గా మాత్రం బంగారు రాజు నిలిచిందనమాట. ఇక 2023 సంక్రాంతి విన్నర్గా మెగాస్టార్ చిరంజీవి ది బాస్ వాలితేరు వీరయ్య మూవీ విన్నర్గా నిలిచింది భయ్య. నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి అలాగే వారవం బాబు వారసుడు ఈ సినిమాలు వచ్చినప్పటికీ సూపర్ హిట్ అండ్ సంక్రాంతి విన్నర్ ఆఫ్ ది 2023గా మాత్రం వాల్తేరు వీరయ్య మూవీ నిలిచిందనమాట. ఇక 2024 విషయానికి వస్తే ఇందాకే చెప్పాను, హనుమాన్ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది. మరి ఎంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది భయ్య. మరి ఇలాంటి వినూత్నమైన వీడియోలు మళ్ళీ చేయడానికి నాకు ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఉండాలంటే మీరు ఈ వీడియోను లైక్ చేసి వీలైతే కామెంట్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.